గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో చాలామంది బిజినెస్‌లోకి వస్తా ఉంటారు. కొంతమంది మాత్రమే ఇక్కడ చేయవలసినటువంటి వర్క్ చేస్తా ఉంటారు. ఇంకొంతమంది చాలా నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. కొంతమంది అసలేమీ పట్టించుకోరు. సో దీనంతటికి కూడా కారణం ఏంటి అనంటే, ఇటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లేదా ఎంఎల్ఎం అనగానే ఒక చెడు ఆలోచన. మన సొసైటీలో దాన్ని ఆ విధంగా ట్వీట్ చేస్తున్నారు. సో, దానికి ఇంకొంతమంది ఏం జేస్తారంటే ఆద్యం పోస్తా ఉంటారు. నీళ్లు పోస్తా ఉంటారు. సో, దాన్ని పెంచుతా ఉంటారు. సో, ఇటువంటి వాళ్ళే 95% మెంబర్స్ ఉంటారు. మనకున్నటువంటి సర్కిల్‌లో కూడా 95% మెంబర్సు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ లేదా ఎంఎల్ఎం అనంగానే ఏదో జనాల్ని చేర్చాలి, ప్రొడక్ట్‌లు అమ్మాలి అనేటువంటి అదొక్కటి మాత్రమే తెలుసు తప్పించి దీంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోరు. ఇవాళ బాగా సక్సెస్ అవుతున్నటువంటి కంట్రీస్ అమెరికా లాంటి దేశాలను గనక చూసుకుంటే, అక్కడ రిచెస్ట్ పర్సన్స్ అయినటువంటి వాళ్ళల్లో మోర్ థాన్ 20% మెంబర్సు కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని రిచ్ అవుతా ఉన్నారు. సో, అంత అద్భుతమైనటువంటి అవకాశం. బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా అంటే మా తాత కోటేశ్వరుడు అని చెప్పుకొని మనం గూడా కోటేశ్వరులాగా బతకటం కాకుండా, కొత్తగా కోటేశ్వరులని క్రియేట్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ ఏంటి అనంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. సో, ఇక్కడ మీరు జీరోగా మొదలుపెట్టి, ఎక్కడో విలేజ్‌లో బిజినెస్ స్టార్ట్ చేసుకొని కూడా, ఒక అద్భుతమైనటువంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయటానికి నెలకి 10,00,000 నెలకి రూ. 1,00,00,000 గూడా సంపాదించటానికి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ మనకి కల్పిస్తా ఉంది. అయితే ఇందులోకి వచ్చిన వాళ్ళు గూడా కొంతమంది ఈ విషయాలన్నీ తెలుసుకొని కూడా నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. ఎందుకు అనంటే సరైనటువంటి గైడెన్స్ లేక, ఏం చేయాలో తెలియక. సో, ఇక్కడ ఎటువంటి కంపెనీస్‌కి ఎథికల్‌గా ఉన్నటువంటి కంపెనీ, ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నటువంటి కంపెనీ గనక అయితే డెఫినిట్‌గా అక్కడొక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్‌ని గనక మనం ఫాలో అయితే చాలు. మనకి అప్‌లైన్ ఉన్నా లేకపోయినా, సో, మనకి గైడ్ చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా, ఆ సిస్టమ్‌కి మనం కనెక్ట్ అవ్వగలిగితే డెఫినిట్‌గా మనం సక్సెస్ అవుతాం. సో, ఇక్కడ ఏం చేయాలి? అసలెలా ముందుకెళ్ళాలి? ఏ విధంగా నేను సక్సెస్ అవ్వచ్చు? అనేది గనక చూసుకుంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. సో, ఈరోజే ఫస్ట్ రోజు లేదా ఈ మంతే ఫస్ట్ మంతు. మీరు దీని ద్వారా డెఫినిట్‌గా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక డెసిషన్ గనక తీసుకుంటే, ఖచ్చితంగా మీరిక్కడ సక్సెస్ అవ్వగలుగుతారు. సో, అటువంటి కమిట్మెంట్ లీడర్స్ లేదా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెషన్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ గమనిస్తే ఫస్ట్ మంతు లేదా ఫస్ట్ డే, ఫస్ట్ వీకు ఏం చేయాలి అనంటే వై అటామీ ఫర్ మీ? అసలు నాకు ఈ అటామీ ఎందుకు? ఎందుకు ఈ బిజినెస్‌లోకి రావటం జరిగింది? సో, ఆ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ రాసుకోవాలి. సో, మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ స్పాన్సర్ చేసినటువంటి పర్సన్ మీకు బిజినెస్ ప్లాన్ చెప్పుంటే, మీకు బిజినెస్ ప్లాన్ చెప్పేటప్పుడు ఏదో ఒక పాయింట్ మీకు కనెక్ట్ అయ్యి ఉంటది. నెలకి రూ. 1,00,000 సంపాదించడం గావచ్చు, లేపోతే ఫారిన్ ట్రిప్ ఎళ్ళటం గావచ్చు, ఫ్రీగా 6,00,00,000 వస్తాయనటం కావచ్చు, లేదా ఒక ఆఫీసు కంపెనీ రెంట్ కడుతుంది, పీఏ సాలరీ కంపెనీ ఇస్తుంది, డ్రైవర్ సాలరీ కంపెనీ ఇస్తుంది, లేదా మన ఖర్చులకు గూడా కంపెనీనే డబ్బులిస్తుంది. ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసుంటది. ఆర్ మీరు మీకున్నటువంటి ఎప్పటినుంచో చిన్నప్పటి నుంచి కొంతమంది కలలు కంటా ఉంటారు. ఈవెన్ స్టూడెంట్స్‌ని మీరు కదిలిస్తే మీరేమవుతారనంటే, నేను హీరో అవుతాను. మా ఊరు మొత్తం గొప్పగా చెప్పుకునేటట్లుగా అవుతాను. ఐఏఎస్ అవుతాను. ఐపీఎస్ అవుతాను. నంబర్ 1 డాక్టర్ అవుతాను. చాలా మందికి నేను సోషల్ సర్వీస్ చేస్తాను. ఇలా ఏవేవో చెప్తారు. కానీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చిన తర్వాత, ఆ జాబ్ జూసి, ఆ వచ్చిన సాలరీ జూసి,
ఇవన్నీ కూడా నీరుగారిపోతాయి. సో వాటిని మళ్ళీ మరొకసారి గుర్తు చేసుకొని మీరేదైతే కావాలనుకుంటున్నారో, రియల్‌గా మీరేదైతే చిన్నప్పటి నుంచి కోరుకుంటున్నారో, మీకు మ్యారేజ్ అయిపోయింది, ఒక ఫ్యామిలీ వచ్చింది. మీ ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకోవాలనేది మీ డ్రీమ్ కావచ్చు. లేదా మీ టైము మీ ఫ్యామిలీ తోటి మీకు నచ్చిన విధంగా స్పెండ్ చేయాలి అనుకోవటం అనేది మీ డ్రీమ్ కావచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏది కావాలంటే అది ఎంతైనా సరే కొని మీరు అనుభవించడం కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందించడం కావచ్చు అనేది మీ డ్రీమ్ కావచ్చు. ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి బంగ్లా నాకుండాలి అనేటువంటి కల కావచ్చు. లగ్జరీ కార్ లేదా లగ్జరీ కార్స్ మీకుండాలనేది మీ కల కావచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి లేదా ఫ్రెండ్స్‌తో కలిసి మీకిష్టమైన వాళ్ళతో కలిసి రకరకాల ప్లేసెస్, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాలనేది మీ కల కావచ్చు. లేదా మీ ఏరియాలో మీరు ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి, ఎక్కువ మందికి డొనేషన్స్ చేయాలి, చాలామంది లేని వాళ్ళకి నేను సహాయం చేయాలి, నా గురించి ఎక్కువ మంది మా ఊరంతా కూడా గొప్పగా మాట్లాడుకోవాలి అనేటువంటిది మీ కల కావచ్చు. వాటెవర్ ద థింగ్. సో ఏంటి మీ కల ఏంటి అనేది ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి. అందులో షార్ట్ టర్మ్ డ్రీమ్స్ ఉండాలి. షార్ట్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఈ 2024కి మీరేం కోరుకుంటున్నారు? లేదా ఈ మార్చి నెలకి మీరేం కోరుకుంటున్నారు? అట్లనే మిడిల్ టర్మ్ డ్రీమ్స్ అంటే ఒక 3-5 ఇయర్స్‌లో మీరేం కోరుకుంటున్నారు? ఒక ఇల్లు కొనుక్కోవాలని కావచ్చు, లేదా ఒక మంచి కారు కొనుక్కోవాలని కావచ్చు, లేదా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఒక రూ. 1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకోవటం కావచ్చు. సో, ఇట్లా ఒక 3-5 ఇయర్స్‌కి మీరేదైతే కోరుకుంటున్నారో దాన్ని కూడా మీరు రాసుకోవచ్చు. తర్వాత లాంగ్ టర్మ్ డ్రీమ్స్. లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అంటే మీరు ఇంపీరియల్ మాస్టర్ ఎప్పుడు అవ్వాలనుకుంటున్నారు? నెలకి రూ. 1,00,00,000 ఎప్పటినుంచి సంపాదించాలనుకుంటున్నారు? వచ్చినటువంటి కోటిలో మీ ఫ్యామిలీ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? సొసైటీ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకోసం మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మీ పేరెంట్స్ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ పిల్లల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో, లాంగ్ టర్మ్. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో నేను ఒక 10 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని, అందులో ఒక ఇల్లు కొనుక్కొని, అక్కడే నాకు కావాల్సిన కూరగాయలు కావచ్చు, ఇంకోటి పండించుకుంటూ హ్యాపీగా ఒక మంచి లగ్జరీ కార్ పెట్టుకొని, నలుగురు అసిస్టెంట్‌లు పెట్టుకొని, ఒక డ్రైవర్‌ని పెట్టుకొని, సో, పీస్‌ఫుల్‌గా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకోవటం. సో, ఇట్లా మీ లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని గూడా మీరు మీ లైఫ్ పర్పస్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి. సో, ఇవి రాసుకోవటానికి ఎవరికన్నా కన్‌ఫ్యూజన్ ఉంటే మీరేం చేయాలి అనంటే, ఆ వేలో వెళ్తున్నటువంటి అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో, సో, అతని దగ్గర కూర్చోవాలి. సో, అతన్ని కలవటానికి పర్టిక్యులర్‌గా టైం కేటాయించుకోవాలి. అతని అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. వీలైతే అతనితోటి కొంత టైం లేదా ఒక పూట, ఒక రోజు స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసి ఈ గోల్స్‌ని ఫైనలైజ్ చేసుకోవాలి. వాటికి అప్‌లైన్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. అప్‌లైన్ ఎవరంటే మీరెవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేశారో అతనే మీకు అప్‌లైన్ అని కాదు. ఎవరైతే యాక్టివ్‌గా ఉన్నారో, ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్‌లో గ్రో అవుతున్నారో, అది ఒక డబ్బు పరంగానే కాకపోవచ్చు. నాలెడ్జ్ పరంగా, మెచ్యూరిటీ పరంగా మీరు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అటువంటి ఒక వ్యక్తిని చూస్ చేసుకొని, అతని దగ్గర కూర్చొని మీరు డ్రీమ్స్‌ని లిస్ట్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఆ తర్వాత వాటికి డేట్స్ పెట్టుకోవాలి. వితౌట్ డేట్ అంటే ఒక డెడ్‌లైన్ అనేది గనక లేకపోతే అదేమవుతుందంటే ఓన్లీ డ్రీమ్. కలగానే మిగిలిపోతది. మీ కల నిజం కావాలి అనంటే దానికొక డెడ్‌లైన్ పెట్టుకోవాలి. సో, ఈ పని మీరు ఫస్ట్ వీక్‌లో చేయాలి. మీరు డెసిషన్ తీసుకున్నారనంటే ఈ పని మీరు కంప్లీట్ చేస్తేనే మీరు డెసిషన్ తీసుకున్నట్లు. ఇది మీరింతవరకు కంప్లీట్ చేయలేదు అనంటే మీరింకా కూడా ఏదో చూద్దాము, చేద్దాము, ట్రై చేద్దాము అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లే. సో, డ్రీమ్స్ రాసుకోవాలి. వీటిని వీలైతే అంటించుకోవాలి. సో, చాలామంది గూడా అడుగుతా ఉంటారు. సార్ నేనొక కారు కొన్నానంటే, ఏది సార్ మీరు పెట్టారు స్కోడా స్లావియా అదే కొన్నారా అని. సో, అట్లా మన డ్రీమ్స్ గురించి మన అసోసియేషన్ మొత్తానికి గూడా తెలిసిపోవాలి.
ఆ విధంగా మీరు మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలి, మీ ఫ్రెండ్స్‌కి తెలియాలి, మీ టీమ్ మెంబర్స్‌కి తెలియాలి, మీ అప్‌లైన్‌కి తెలియాలి. సో, అట్లా ఆ డ్రీమ్సు అందరికీ కనిపించే విధంగా వాటిని రాసుకోవాలి, అందించుకోవాలి. వాటి గురించి పదే పదే మాట్లాడుతా ఉండాలి. అప్పుడవి ఒక్కొక్కటిగా నిజమవ్వటం అనేది స్టార్ట్ అవుతది. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీక్, ఫస్ట్ వర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బిజినెస్ ఏంటి అనంటే మనకంటూ ఒక ఓన్ నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకుంటాం. మనకంటూ ఓన్‌గా ఒక కన్జ్యూమర్స్ బేస్ కొంతమంది కన్జ్యూమర్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. కొంతమంది టీమ్ మెంబర్స్‌ని క్రియేట్ చేసుకుంటాం. కొంతమంది లీడర్స్‌ని, టీమ్‌ని మనతో పాటు మనం ఎదగటానికి కావాల్సినటువంటి ఒక టీమ్‌ని మనం తయారు చేసుకుంటాం. ఎక్కడి నుంచొస్తారు ఈళ్ళనంటే మనకు తెలిసిన వాళ్ళలో నుంచే వస్తారు. సో, దానికోసం ఏం చేయాలంటే నేమ్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. మీరు ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనంటే మీ దగ్గర మినిమమ్ 200 నేమ్స్ లిస్ట్ అనేది ఉండాలి. 200. 200 నేమ్స్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు డెఫినెట్‌గా బిజినెస్‌లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకు కావాల్సింది ఎంతమంది? నలుగురు. ఆ నలుగురు ఎక్కడి నుంచి వస్తారనంటే ఈ 200లో నుంచి 2 మెంబర్స్‌ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. మీరు కావాలంటే రాసుకోండి. ఈరోజు రాసి పెట్టుకోండి. అదే జరుగుతది. మీరు 200 నేమ్స్ లిస్ట్ గనక ప్రిపేర్ చేసుకొని ఈరోజు వర్క్ చేయటం స్టార్ట్ చేస్తే, రేపు మీరు ఒక 7 సంవత్సరాలకో లేదా 10 సంవత్సరాలకో మీరు ఇంపీరియల్ మాస్టర్ అయితే, ఆ ఇంపీరియల్ మాస్టర్ అయిన వాళ్ళలో ఇద్దరు క్రౌన్ మాస్టర్సు ఈ 200లో నుంచే వచ్చుంటారు. అదే జరుగుతది. మీరు డైమండ్ మాస్టర్ అయ్యారు అనంటే, మీ టీమ్‌లో వచ్చినటువంటి సేల్స్ మాస్టర్‌లో ఈ 200 మెంబర్స్‌లో నుంచి ఇద్దరొచ్చుంటారు. ఇంకో ఇద్దరెవరంటే వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళు. సో, 200 నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళెక్కడుంటారు. మినిమమ్ ఈ 3 ఉంటే చాలు. మీరొక నోట్‌బుక్ పెట్టుకొని నీట్‌గా ఆ లిస్టు ప్రిపేర్ జేసుకోవచ్చు. లేదా ఒక డైరీలో రాసుకోవచ్చు. చాలా మంది గూడా చేసే పొరపాటు ఏంటి అనంటే, నా ఫోన్‌లో ఉన్నాయి కదా! నా ఫోన్‌లో సేవ్ అయ్యి ఉన్నాయి గదా! వాళ్ళతోటి మాట్లాడటమే గదా! నేను మాట్లాడతానులే. జరగదండి. జరగని పని. మీరు సెపరేట్‌గా ఒక బుక్ పెట్టుకోవాలి. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో, నాకు ఆల్‌మోస్టు అటామీలో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్తా ఉన్నా. ఎవరైతే మినిమమ్ 200 నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారో, వాళ్ళే యాక్టివ్‌గా బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అబ్బా! నాకు చాలా మంది తెలుసు. 1000 మంది తెలుసు. మా నియోజకవర్గం మొత్తం తెలుసు. మా స్టేట్ మొత్తం తెలుసు అన్నవాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకి తెలుసు గానీ ఎవరితోటి మాట్లాడటంల. ఎప్పుడు మాట్లాడతారంటే, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే, ఈరోజు మనం ఏ ఊర్లో ఉన్నాం? ఈ ఊర్లో ఎవరున్నారు? ఎవరితోటి మాట్లాడొచ్చు. దాన్ని ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ప్రిపేర్ లిస్ట్. గుడ్డిగా ఈ 2 పనులు ఖచ్చితంగా బిగినర్స్ ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ థింగ్ ఇందులో మనం ముందుకెళ్ళాలి అనంటే, మన నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. డెఫినెట్‌గా ఇవాళ నా నా ఆలోచన ఏంటి అనంటే, రోజుకు 3,00,000 సంపాదించాలి. పర్ డే 3,00,000 నెలకి రూ. 1,00,00,000 సంపాదించాలి అనేది కల. ఎప్పటికి అనంటే, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 ఇయర్స్. 10 సంవత్సరాల్లో ఆ స్థాయికెళ్ళాలి. ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది. సో, నేను నెలంతా కష్టపడితే వచ్చేది ఒక 50,000 రూ. 1,00,000. అటువంటిది రోజుకు 3,00,000 సంపాదించాలి అనంటే డెఫినెట్‌గా ఇప్పుడు మనకున్నటువంటి నాలెడ్జ్ సరిపోదు. మనకున్నటువంటి ఎక్స్‌పీరియన్సు సరిపోదు. మనకున్నటువంటి తెలివితేటలు సరిపోవు. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోవాలనంటే ద బెస్ట్ థింగ్ ఏంటి అనంటే బుక్స్. సో, లాస్ట్ మంత్ ఒక బుక్ మనం రిఫర్ చేస్తున్నాం. 'థింక్ అండ్ గ్రో రిచ్' నెపోలియన్ హిల్ అందించినటువంటి పుస్తకం. వరల్డ్ వైడ్‌గా బాగా డబ్బు సంపాదించి సక్సెస్ అయినటువంటి 500 మందిని ఆయన ఇంటర్వ్యూ చేసి, వాళ్ళ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి, ఆ బుక్‌లో మనకివ్వటం జరిగింది. సో, ఈరోజు గూడా ఈ మంత్‌కి సంబంధించి ఒక బుక్ నేను రికమెండ్ చేశా. నేనది రాలేదు అని జెప్పేసేసి
ఎవరికి కూడా పంపించలేదు. సో, అమెజాన్‌లో మనకి అందుబాటులో ఉంది. సో, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. విజయానికి రహదారి. రోడ్ టు సక్సెస్. దీన్ని గూడా నెపోలియన్ హిల్లే రాయటం జరిగింది. సో, చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఐ థింక్ 150 ఎంతో ఉన్నట్టుంది. 160 అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. సో, ఇటువంటి బుక్సు కనీసం నెలకి 2 మనం చదవగలగాలి. ఆర్ మీరు యాస్ ఎ బిగినర్‌గా ఉంటే నిన్న మొన్న గూడా చెప్పుకోవడం జరిగింది. 21st సెంచరీ బిజినెస్ 21వ శతాబ్ది వ్యాపారం అనేటువంటి పుస్తకాన్ని చదవండి. ద పైప్‌లైన్ పారబుల్. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలియచేసేటువంటి పుస్తకం. ఒక మంచి స్టోరీ తోటి. సో, ఇటువంటి బుక్సు మనం ఒక 2 కొనుక్కోండి. ఫస్ట్ 2 కొనండి. ఆ 2 చదవటానికి ప్రయత్నం చేయండి. అవి చదివిన తర్వాత లేదా అవి అయిపోతున్నప్పుడు ఇంకొకటో, రెండో ఒక్కొక్కటిగా కొనుక్కోవటానికి తయారు చేయండి. ఎప్పుడైతే ఒక 50 పుస్తకాలన్నా మనం చదవగలుగుతామో, ఆటోమేటిక్‌గా మన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటది. చాలా మందిని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. చాలా మందితోటి ఎటువంటి భయం లేకుండా మనం మాట్లాడగలుగుతాం. సో, 68% మెంబర్స్ బుక్స్ కొంటున్నారు గానీ చదవటం లేదు. సో, ఒక పుస్తకాన్ని కొని పూర్తిగా చదివి అర్థం చేసుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారంటే జస్ట్ 5% మెంబర్స్ మాత్రమే. సో, మీరు గనక ఆ 5%లో గనక ఉన్నారు అనంటే మీ సక్సెస్‌ని ఎవ్వరు గూడా అడ్డుకోలేరు. నాట్ ఓన్లీ ఇన్ థిస్ ఫీల్డ్. వాటెవర్ ద ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్ అయినా వర్క్ చేయండి. సో, చదవటం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రోజుకి స్టార్ట్ చేయండి. ఈరోజు ఒక బుక్ కొని ఒక పేజీ చదవటానికి ప్రయత్నం చేయండి. రేపు 2 పేజీలు చదవండి. ఒక 10 పేజీలు చదవగలిగేటువంటి స్థాయికి రండి. ఆ తర్వాత ఏమవుతది అనంటే మీకు ఇంట్రెస్ట్ వస్తది. చాలా విషయాలు నేర్చుకుంటారు. ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో దాన్ని ఒక హైలైటర్‌తో హైలైట్ చేసుకోవచ్చు. లేదా సెపరేట్‌గా దాన్ని ఒక నోట్‌బుక్‌లోనో, డైరీలోనో ఆ పాయింట్స్ ఫేర్ చేసుకోవచ్చు. సో, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ మస్ట్ అటెండ్ డైలీ 6 AM జూమ్ మీటింగ్. పొద్దున్నే మీటింగ్ పెట్టుకుంటున్నాం. సో, నేను తర్వాత యూట్యూబ్‌లో చూస్తాను. లేకపోతే నాకు కుదిరినప్పుడు అటెండ్ అవుతాననంటే నథింగ్ అయిపోయింది అక్కడే ఖతం. మన గ్రోత్ అనేది అక్కడే ఆగిపోతది. పొద్దున్నే 6 గంటలకు మీటింగ్ అంటే 6 గంటలకి రెడీ అయ్యి ఒక నోట్‌బుక్, పెన్ను పెట్టుకొని అటెండ్ అవ్వాలి. సో, ఎవరైతే కనీసం వారానికి 5 రోజులన్నా మీటింగ్ అటెండ్ అవ్వగలుగుతారో, అన్ని రోజులు ఒకలాగా ఉండవు. డెఫినెట్‌గా ఒకరోజు పొద్దున్నే మనం రాత్రి ఏదో తినుంటాము. ఇవాళ ఇబ్బందిగా ఉండి లేయలేకపోవచ్చు. హెల్త్ బాలేకపోవచ్చు. లేదా ఫ్యామిలీ పరంగా ఏదైనా వర్క్స్ ఉండొచ్చు. ఇంకోటి ఇంపార్టెంట్ పనులేదన్నా జరగొచ్చు. పొద్దున్నే లేచినాక చాలా మంది వినేటువంటి విషయాలు పలానా వాళ్ళు చచ్చిపోయిండ్రు. సో, రాత్రి ఉన్నోడు పొద్దున పోయుంటాడు. సడెన్‌గా పోవాల్సొస్తది. అట్లా మీరు 1, 2 రోజులు ఏదన్నా వారానికి మిస్ అవ్వచ్చేమో కానీ, ఎప్పుడైతే కనీసం 5 రోజులన్నా మనం మార్నింగ్ మీటింగ్ అటెండ్ అవుతామో, ఆ పని 6 నెలలు కంటిన్యూగా చేయగలుగుతామో, ఈ బిజినెస్‌లో డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. సో, ఫస్ట్ వీక్‌లో మనం చేయవలసినటువంటి పనులు, మన టీమ్‌లో వచ్చే వాళ్ళకి మనం గైడ్ చేయాల్సినటువంటి పనులు. సో, ఇది ఎవరైతే రూల్స్ లాగా పెట్టుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. దీనికి దేనికి గూడా మ్యాండేటరీ ఏం లేదండి. ఆ చాయిస్ ఉంది కాబట్టే ఇక్కడ 5% మెంబర్స్ మాత్రమే ఫాలో అవుతున్నారు. వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. 100%. సో, ఆ 5% ఎవరు అనేది ఐడెంటిఫై చేయటమే ఇక్కడ మన గొప్పతనం. దానికోసం 200 లిస్ట్ రాసుకోవాలి. సో, అందులో ఎవరు అనేది ఐడెంటిఫై చేయాలి. ఎవరైతే వీటిని చేయగలుగుతారో దే ఆర్ ద రైట్ పర్సన్స్. వాళ్ళ కోసం మనం టైం కేటాయించొచ్చు. వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టొచ్చు. వాళ్ళ కోసం మనం వర్క్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వీక్ వర్క్. సెకండ్ వీక్ ఏం చేయాలి? పర్చేజ్ ప్రొడక్ట్స్. మీరు నాలెడ్జ్ తీసుకున్నారు, డెసిషన్ తీసుకున్నారు, ఒక లిస్ట్ రాసుకున్నారు. వెల్ అండ్ గుడ్. అంతా బాగుంది. మీటింగ్స్ అటెండ్ అవుతున్నారు. కొంత ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి తెలుసుకున్నారు. సో, ఏం చేయాలనంటే కొన్ని ప్రొడక్ట్స్ కొని వాడటానికి ప్రయత్నం చేయాలి. మినిమమ్ మనకిక్కడ ఈ బిజినెస్‌లో మనం ఇన్‌కమ్స్ తీసుకోవాలనంటే 10,000 పీవీ చేయాలి. 10,000 పీవీ అంటే అరౌండ్ ఒక 2,000-3,000 అవుతుంది. మీకు కేపబిలిటీ ఉంటే,
మీరు కొనగలిగితే 10,000కైనా మీరు ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు, 1,00,000కైనా మీరు కొనుక్కోవచ్చు, లేదా 24 లక్షల పీవీ అయినా ఈ రోజైనా చేసేయొచ్చు. నో ఇష్యూ. సో, మినిమమ్ 10,000 పీవీ చేస్తూ అట్‌లీస్ట్ ఒక 50,000 పీవీ అన్నా మనం చేయగలిగితే మన దగ్గర ఒక 5-10 ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. సో, టూత్ పేస్టు, టూత్ బ్రషు, షాంపూ, బాడీ క్లెన్జర్, హోమ్ క్లెన్జర్, డిటర్జెంట్ లిక్విడు, డిష్ వాషింగ్ లిక్విడు, స్క్రబ్బరు. సో, ఇటువంటివి ఒక 5-10 ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి సెల్ఫ్ యూజ్‌కి. చాలామంది నేను చూస్తా ఉంటా. సంతకం పెడతారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఐడీ వస్తది. యాక్టివేట్ చేసుకుంటారు. ఏ ప్రొడక్ట్ ఎవరికి అమ్మాలా అని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంటారు. వీడు మాత్రం ఒకడు కూడా వాడడు. సో, ఫస్ట్ మనం ఈ బిజినెస్సు ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. సో, ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఫస్ట్ మనం వాడుకోవటానికి ఉన్నాయి. అమ్మటానికనేది తర్వాత. మనం వాడుకొని మనం ఒక మంచి క్వాలిటీ టూత్ పేస్టు, టూత్ బ్రష్ వాడొచ్చు. దాని ద్వారా హెల్తీగా మనం తయారవ్వచ్చు. మనకున్నటువంటి డెంటల్ ఇష్యూస్‌ని క్లియర్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరికన్నా చెప్పడానికి మన దగ్గర ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, నేను ఈ పేస్ట్ వాడాను. నాకు అంతకుముందు పళ్ళకి ఇన్‌సైడ్ గారె పట్టేది. ఆ గారెంతా గూడా ఇప్పుడు లేదు. పోయింది. రిమూవ్ అయిపోయింది. సో, మన సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడైతే మనకు తెలిసిన వాళ్ళతోటి షేర్ చేసుకుంటామో, అప్పుడు బిజినెస్ జరుగుతది. అంతేకాని వచ్చిన రోజు నుంచే అమ్మాలని ప్రయత్నం చేస్తే ఎప్పటికి గూడా అమ్మలేము. ఒకవేళ మీరమ్మినా వాళ్ళతోటి కంటిన్యూ చేయించలేరు. డెఫినిట్‌గా ఎదురు దెబ్బలు తగులుతాయి. 2 నెలల నుంచి బిజినెస్‌లో ఉండి దాదాపు 50 మందిని టీమ్ చేసి 3,00,000 పీవీ పర్సనల్‌గా చేసుకొని ఒక కమిషన్ గూడా తీసుకున్నటువంటి వ్యక్తి నిన్న నాకు కాల్ చేసి, "సార్ ఈ పేస్ట్ వాడితే ఈ విధంగా ఉంది నాకు. 2 రోజుల నుంచి వాడట్లేదు" అని ఫోన్ చేశాడు. సో, అటువంటప్పుడు ఏమవుతది? అమ్మో! ఈ పేస్ట్ ఏదో డేంజర్‌గా ఉంది. భయపడిపోతాం. ఎప్పుడు? మీరు వాడకపోతే. మీరు వాడితే అది ఏంటి? ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎంత వాడాలి? 2 నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. జస్ట్ బటన్ ఎగినంత పేస్ట్ పెట్టుకుంటే సరిపోతది. సో, ఆ విధంగా 2 వారాలు వాడగలిగితే దాని యొక్క రిజల్ట్ ఏందనేది తెలుస్తది. బ్రష్ చేసుకొని ఇంక ఊరంతా తిరిగేసొస్తే పెయిన్సే వస్తాయి. బ్రష్‌ని అంతసేపు నోట్లో పెట్టుకుంటే చిగురు నొప్పులే వస్తాయి. సో, ప్రొడక్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేయాలి. యూజ్ చేయాలనంటే పర్చేజ్ చేయాలి. మినిమమ్ 10,000 పీవీ పర్చేజ్ చేసుకోండి. మీ కొరియర్ చార్జీ పడకుండా ఉండాలి అనంటే ఒక 4,500కో, 5,000కో ప్రొడక్ట్ కొనుక్కోండి. ఫ్రీగా డెలివరీ వస్తది. సో, ఎప్పుడైతే మనం ప్రొడక్ట్స్ వాడతామో, వాడినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిస్ట్‌లో ఉన్నటువంటి మెంబర్స్‌కి ఫస్టు ప్రొడక్ట్‌ని రిఫర్ చేయాలి. అంతేగాని వాళ్ళకేదో ఐడీ ఉంది, పాన్ కార్డ్ ఉంది, ఈమెయిల్ ఐడీ ఉందని జెప్పేసి రిజిస్ట్రేషన్ చేస్తే కాదు. ఫస్ట్ ప్రొడక్ట్‌ని రిఫర్ చేయండి. పర్సనల్ కేరు, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తోటి ఎవ్వరినైనా మనం కనెక్ట్ అవ్వచ్చు. పేస్ట్ అవసరం లేదు, బ్రష్ అవసరం లేదు, నాకు షాంపూ అవసరం లేదు, లేకపోతే బాడీ క్లెన్జర్ అవసరం లేదు, డిటర్జెంట్ లిక్విడ్ అవసరం లేదు, డిష్ వాషింగ్ లిక్విడ్ అవసరం లేదు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో, ఒక 6-10 ప్రొడక్ట్స్ మ్యాండేటరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు గూడా అవసరమైనటువంటి ప్రొడక్ట్స్. వాటిల్లో ఆ ప్రొడక్ట్స్ మీ దగ్గర 1 ఆర్ 2 స్టాక్ పెట్టుకొని మెంబర్స్‌ని కలవండి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయండి. అవకాశం ఉంటే డెమో చూయించండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ జేసుకోండి. ఖచ్చితంగా ప్రొడక్ట్ కొంటారు. మీ దగ్గర ప్రొడక్ట్ లేకుండా మీరు చేతులూపుకుంటా పోయి బ్రహ్మాండంగా రెడీ అయ్యి గంట సేపు లేదా 2 గంటల సేపు ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చినా కానీ రిజల్ట్ ఏంటి అనంటే జీరో. సో, మీరు ఒక పర్సన్‌ని కలవటానికి పోతున్నారు. బిజినెస్ గురించో, ప్రొడక్ట్ గురించో ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి పోతున్నారు అనంటే, మీరు చేయవలసినటువంటి పని మీ దగ్గర ప్రొడక్ట్ అనేది పెట్టుకొని వెళ్ళాలి. మీ దగ్గర ప్రొడక్ట్ పెట్టుకొని వెళ్తే మీకక్కడ వాళ్ళేదో ఒక ప్రొడక్ట్ తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రొడక్ట్ తీసుకొని వాడటం స్టార్ట్ చేస్తారో, ఆటోమేటిక్‌గా దాని గురించి మాట్లాడటం అనేది జరుగుతది. అది చెడు గావచ్చు, మంచి గావచ్చు. మీరు ప్రొడక్టే ఇవ్వకపోతే అతనితోటి తర్వాత ఫాలో అప్ చేయటం చాలా కష్టమవుతది. సో, మీ దగ్గర పాంప్లెట్స్ పెట్టుకోండి.
కంపెనీ నీట్గా ఆల్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ ప్లాన్ తోటి పాంప్లెట్స్ ఇచ్చింది. 25 పాంప్లెట్స్ 200 రూపీస్ ఒక బండిల్ కొనండి. సో 25 మెంబర్స్ని ఫస్ట్ వీక్లో కలవడానికి ప్రయత్నం చేయండి. తలా ఒక పాంప్లెట్ ఇవ్వండి. దాని మీద మీ పేరు, మీ నెంబరు రాసి ఇవ్వచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకొని వెళ్ళండి. వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్ కొంటున్నారో మెంబర్షిప్ తీసుకోకుండా డైరెక్ట్గా కొంటుంటే ఎంఆర్పి రేటుకి మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే డిస్కౌంట్ ఇస్తారో లేదా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇస్తారో ఆ ప్రొడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది. ఒకవేళ మీరు ప్రొడక్ట్ ఫ్రీగా ఇచ్చారు అని అంటే అది దాని వాల్యూ 0. అది పని చేయదు, రిజల్ట్ రాదు, ఏమీ జరగదు. సో దయచేసి ప్రొడక్ట్ వాల్యూ తగ్గించొద్దు, బిజినెస్ జరగకుండా చంపేసుకోవద్దు. ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ప్రొడక్ట్ ఇవ్వండి. వీలైనంత వరకు మెంబర్స్ కాని వాళ్ళకి ఎంఆర్పి రేటుకే ప్రొడక్ట్ ఇవ్వండి. ప్రొడక్ట్‌తో పాటు ఖచ్చితంగా ఏదో ఒక పాంప్లెటో, విజిటింగ్ కార్డో, యూట్యూబ్ లింకో, వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడం, 4 ఫోటోలు పంపించడమో ఏదో ఒకటి చేయండి. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో అట్లా సెకండ్ వీక్‌లో ఏం చేయాలి అనంటే ఒక 6 కన్నా ప్రొడక్ట్‌ని రిఫర్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ బ్రష్ ఒకటైనా ఇవ్వండి, పేస్ట్ ఒకటైనా ఇవ్వండి, షాంపూ ఒకటైనా ఇవ్వండి. ఎనీ ప్రొడక్ట్ ఇండివిడ్యువల్‌గా కూడా మనం ఇవ్వచ్చు. 6కి మినిమమ్ ప్రొడక్ట్ ఇవ్వండి. తర్వాత లిస్ట్‌లో ఉన్న వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ఎక్స్ట్రా ఇన్‌కమ్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు హెల్త్ ప్రొడక్ట్ కోసం వెతుకుతున్నారు. వీళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రోజుకి 10 మందికి కాల్ చేయటానికి ప్రయత్నం చేయాలి. రోజు 10 మందికి. రోజు 10 మందికి చేశారంటే సెకండ్ వీకు ఒకరోజు మీరు రెస్ట్ తీసుకున్న 6 రోజులలో మీరేం చేస్తారు? 60 మందికి కాల్ చేస్తారు. 60 మందిలో కనీసం ఒక 30 మందన్నా మీ మాట వింటారు. ఆ 30 మందిలో ముగ్గురు మెంబర్స్ అవుతారు, ముగ్గురు కస్టమర్స్ అవుతారు. సో ఈ పని చెయ్యాలి. పని చేస్తేనే జరుగుతది. సో బేస్ ఏంటి? లిస్ట్ ఉండాలి. రోజు 10 మందికి కాల్ చేయాలి. మన దగ్గర లిస్టే లేకపోతే ఎవరికి కాల్ చేస్తావు? చాయిస్. ఎవడన్నా కనిపిస్తే చెప్దాం. వాడు కనిపిస్తే చెప్తే కనిపించినట్లే ఉంటది. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ప్రాపర్‌గా ఈరోజు ఈ 10 మందికి కాల్ చేయాలి. మీరు ఈరోజు 20 మందికి కాల్ చేస్తే 10 మంది మాట్లాడొచ్చు. లేదా 10 మందికి కాల్ చేస్తే 7గురు మాట్లాడతారు. 5గురు ఓకే చూద్దాం అంటారు. కనీసం ఒక్కరన్నా రిజిస్టర్ అవుతారు. ఒక్కరన్నా ప్రొడక్ట్ కొంటారు. సో రోజు 10 మందికి చేయాలి. సో వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి, కాన్ఫిడెంట్‌గా ఉండాలి అనంటే మనం రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ అవ్వాలి. అప్పుడేమవుతుందనంటే బిలీఫ్ పెరుగుతది. పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఈ మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు డెఫినిట్‌గా బుక్కు, పెన్ను తీసుకొని అటెండ్ అవ్వండి. మీ ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అందులో లైఫ్ సినారియో బుక్ ఖచ్చితంగా కొనుక్కోండి. రూ. 150 పీవీ రాదు. బుక్కొస్తది. ఆ బుక్ ఎవరైతే కొంటున్నారో, దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, దాన్ని ఎవరైతే రాస్తున్నారో వాళ్ళే ఆటో సేల్స్ మాస్టర్స్ అవుతున్నారు. ఆ బుక్ రాయని వాళ్ళందరూ గూడా సేల్స్ మాస్టర్‌లవుతున్నారు, డైమండ్ మాస్టర్‌లవుతున్నారు, శరణ్ రోజ్ మాస్టర్‌లు గూడా అవుతున్నారు. కానీ కంటిన్యూషన్ ఇన్‌కమ్ రావటం లేదు. సో లైఫ్ సినారియో బుక్ మిమ్మల్ని ఆటో సేల్స్ మాస్టర్ చేస్తది. ఆటో సేల్స్ మాస్టర్ కావడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ బుక్‌లో ఉంది. రూ. 150 ఇన్వెస్ట్‌మెంట్ కొనుక్కోండి. ఫస్ట్ వీక్‌లో 2 బుక్స్ కొనుక్కోమన్నాం గదా! ఒకటి 21st సెంచరీ బిజినెస్ బుక్ కొనుక్కోండి. రెండోది లైఫ్ సినారియో బుక్ కొనుక్కోండి. మస్ట్ అటెండ్ 5 డేస్. వారానికి కనీసం 5 రోజులు ఎవరైతే మీటింగ్ అటెండ్ అవుతారో, నెలకి కనీసం 20 మీటింగ్స్ ఎవరైతే అటెండ్ అవుతారో, 6 నెలలు ఎవరైతే కంటిన్యూగా అవుతారో, వాళ్ళే ఇక్కడ సక్సెస్ అవుతారు. సో థర్డ్ వీక్ ఏం చేయాలి? థర్డ్ వీక్‌లో మనం ఏం చేయాలి అనంటే, ఎవరికైతే ఫస్ట్ వీక్‌లో మనం కాల్ చేసామో, ఫస్ట్ వీక్‌లో ప్రొడక్ట్ ఇచ్చామో, ఫస్ట్ వీక్‌లో రిజిస్టర్ చేసామో, సో వాళ్ళని ఫాలో అప్ చేయాలి. సో ఆల్‌మోస్ట్ ఒక 25-30 మెంబర్సు మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటారు. లేదా ప్రొడక్ట్ ఇచ్చుంటాం. లేదా రిజిస్టర్ అయ్యి ఉంటారు. సో వీళ్ళందరినీ గూడా
ఖచ్చితంగా సర్టెన్ పీరియడ్‌లో మనం ఫాలో అప్ చేయాలి. మీరు ఎవరికైతే ప్రొడక్ట్ ఇచ్చారో 1 వీక్ లోపు అతని దగ్గర ఫీడ్‌బ్యాక్ కలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ వాడుతున్నారా? వాడుతుంటే ఎలా ఉంది? కరెక్ట్‌గా వాడుతున్నారా లేదా గైడ్ చేయాలి. వాడకపోతే ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ఇంపార్టెన్స్ ఏంటనేది తెలియజేస్తే వాడటం స్టార్ట్ చేస్తారు. ఐ నో చాలామంది ప్రొడక్ట్ తీసుకున్నారు. కానీ అటక మీద పెట్టున్నారు. ఓపెన్ చేయకుండా. సో, అట్లా ఒక మంచి ప్రొడక్ట్ పెట్టుకొని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కోల్పోయిన వాళ్ళు గూడా ఉన్నారు. నెగ్లిజెన్సీ. ప్రొడక్ట్ ఇంట్లో పెట్టుకొని గూడా వాడుకోలేదు. సో, ఫాలో అప్ చేసి వాళ్ళ చేత ప్రొడక్ట్ అనేది వాడించాలి. రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ చేత షాపింగ్ చేయించాలి. సో, ఎవరైతే మీటింగ్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళతోటి డ్రీమ్స్ లిస్టు, నేమ్స్ లిస్టు ప్రిపేర్ చేయించాలి. సో, దాన్నే ఫాలో అప్ అంటాం. ఫాలో అప్ చేయాలి. ఖచ్చితంగా చేయాలి. సో, దాని ద్వారా ఏమవుతుందనంటే ఒక 5-6 రిజిస్ట్రేషన్స్ ఒస్తాయి. ఒక 5-6 మెంబర్స్ కస్టమర్స్ గూడా ఒస్తారు. థర్డ్ వీక్ కల్లా ఎవరైతే కొంత టీము, కొంతమంది కస్టమర్స్‌ని తయారు చేసుకోగలుగుతారో వాళ్ళకేమవుతుందంటే ఒక హోప్ ఒస్తది. అరే! ఈ బిజినెస్ జరుగుతుంది. నా టీమ్ గూడా పెరుగుతుంది. నా కస్టమర్స్ ద్వారా నా పర్సనల్ పీవీ పెరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఒస్తది. ఆ నమ్మకం ఎప్పుడైతే మొదలవుతదో, దాన్నెప్పుడైతే మనం కంటిన్యూగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామో, అప్పుడు మనం సక్సెస్ అవుతాం. మనం ఏ పని చేయకపోతే రిజిస్ట్రేషన్స్ జరగవు, కస్టమర్స్ రారు. మనం గూడా ప్రొడక్ట్స్ వాడం. ఏమీ జరగదు. నథింగ్. సో, అట్లనే డూప్లికేట్ యువర్ ఫస్ట్ వీక్ వర్క్. మీ ఫస్ట్ వీక్‌లో ఏదైతే ఇక్కడ మనం మాట్లాడుకున్నామో, సేమ్ వర్క్‌ని మీ టీమ్‌లో ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళతోటి డూప్లికేట్ చేయాలి. వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళ డ్రీమ్స్ రాయించాలి. వాళ్ళ చేత నేమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేయించాలి. వాళ్ళు మీటింగ్స్ అటెండ్ అయ్యేటట్లుగా ఫాలో అప్ చేయాలి. వాళ్ళు ప్రొడక్ట్ వాడేటట్లుగా చూసుకోవాలి. సో, ఇవన్నీ గూడా డూప్లికేట్ చేయాలి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మన లిస్ట్ అనేది ప్రతిరోజు లిస్ట్‌కి నేమ్స్ యాడ్ చేసుకుంటా ఉండాలి. రోజు 10 మందికి కాల్ చేస్తా ఉండాలి. మీటింగ్స్ అటెండ్ అవుతా ఉండాలి. ప్రొడక్ట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉండాలి. సెమినార్స్ ఉంటే అటెండ్ అవుతా ఉండాలి. సో, ఇవన్నీ గూడా యాజ్ ఇట్ ఈస్‌గా జరుగుతానే ఉండాలి. సో, ప్రతి మీటింగ్‌లో గూడా మన దగ్గర బుక్కు, పెన్ను ఉండాలి. అది ఆఫ్‌లైన్ గావచ్చు, ఆన్‌లైన్ గావచ్చు. సో, అట్లా మీ టీమ్‌ని మీరు పెంచుకోవాలి. సోషల్ మీడియాని, స్మార్ట్ ఫోన్‌ని ఉపయోగించుకొని లిస్ట్ పెంచుకోవాలి. ఫస్టు లీడ్స్ అంటే లిస్ట్ పెంచుకోవటం. తర్వాత కాల్స్ చేసి ప్రాస్పెక్ట్స్‌ని పెంచుకోవటం. ఆ తర్వాత టీమ్ సైజ్ పెంచుకోవటం. ఆ తర్వాత కస్టమర్స్‌ని పెంచుకోవటం. సో, దీనికి మీరు సోషల్ మీడియాని, స్మార్ట్ ఫోన్ గూడా యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ వీక్‌లో ఏం చేయాలి? సో, కీప్ యాడ్ నేమ్స్ టు యువర్ లిస్ట్. మీ లిస్ట్ ఏదైతే ఉందో దానికి కొత్త నేమ్స్ యాడ్ అవుతానే ఉండాలి. కొత్త నేమ్స్ ఎక్కడి నుంచొస్తాయి? గో 100 అని జెప్పేసి హ్యాంగిల్ పార్క్ గారు ఒక ఇనిషియేటివ్ ఇచ్చున్నారు. ఒక 100 పాంప్లెట్‌లు పెట్టుకొని బయటికెళ్ళండి. 100 మందికి జస్ట్ హాయ్ జెప్పండి. అటామీ అని జెప్పండి. ఇది అని జెప్పేసి చెప్పండి. 2 నిమిషాలు మనిషితోటి మాట్లాడండి చాలు. 100 మంది. 200 నిమిషాలు. సో, ఆ పని మీరు వారానికి ఒకసారి చేయగలిగినా గానీ మీ లిస్ట్ పెరుగుతది. ఎక్కడన్నా ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ ఎక్కడన్నా ఒక పార్క్ దగ్గరనో, ఒక యోగా సెంటర్ దగ్గరనో, ఎక్కడో ఒక చోట మీరు ఒక క్యాంపెయిన్ పెట్టుకోవచ్చు. సో, పొద్దున్నే యాక్టివిటీస్ జేస్తా ఉంటారు. జిమ్ దగ్గర గావచ్చు, ఎక్కడో ఒక చోట. ఒక డిస్‌ప్లే పెట్టొచ్చు ప్రొడక్ట్స్. అక్కడి నుంచి కొన్ని లీడ్స్ ఒస్తాయి. నేమ్స్ లిస్ట్ ఒస్తది. వాటిని యాడ్ చేసుకోవటం. వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ చేయటం. వాళ్ళకేం కావాలో ఐడెంటిఫై చేయటం. ఆ ప్రొడక్ట్‌ని వాళ్ళకి అందించటం. సో, బిజినెస్ ఆపర్చునిటీలోకి ఇన్వైట్ చేయటం. సో, ఇది కంటిన్యూగా జరుగుతా ఉండాలి. మనము రెగ్యులర్‌గా మీటింగ్స్ అటెండ్ అవుతా ఉండాలి. సో, మనకి టీమ్ ఏదైతే వస్తుందో, ఆ టీమ్ గూడా మీటింగ్‌కి ఇన్వైట్ చేస్తా ఉండాలి. సో, మనతో పాటు మీటింగ్‌లో మన టీమ్ సైజ్ అనేది పెరుగుతా ఉండాలి. సో, అట్లా వెళ్ళిపోతా ఉండాలి. సో, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవటం. ఇంకొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయటం. సో, ఇట్లా మన పర్సనల్ పీవీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ప్రతి 15 రోజులకి అట్‌లీస్ట్ ఒక్క ప్రొడక్ట్ అయినా, ఒక్క ఆర్డర్ అయినా మనం పెట్టగలగాలి. సో, ఎప్పటి వరకు అంటే మీ 24,00,000 పీవీ కంప్లీట్ అయ్యే వరకు కూడా 15 రోజులకొకసారి ఖచ్చితంగా ఆర్డర్ పెడతా ఉండాలి.
సో అది అంటే మీరు వాడేటువంటి ప్రొడక్ట్స్ సంఖ్య ఎప్పుడైతే పెరుగుతుందో మీకు వచ్చేటువంటి కస్టమర్స్ పెరుగుతారు, మీ టీమ్ సైజు పెరుగుతుంది. ఎందుకనంటే ఆ ప్రొడక్ట్స్ మనకి ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఆ విధంగా ఉంటుంది. సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేస్తూ ఉండండి, వాళ్ళ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళకు ఇంకొక ప్రోడక్ట్ కొత్తది యాడ్ చేస్తూ ఉండండి. సో పేస్ట్ బ్రష్ వాడుతున్నారు, వాళ్ళకి మీరు డిటర్జెంట్ లిక్విడ్ ప్రమోట్ చేయొచ్చు, లేదా షాంపూ ప్రమోట్ చేయొచ్చు. బాడీ క్లెన్జర్ వాడుతున్నారు, ఫోమ్ క్లెన్జర్ ప్రమోట్ చేయొచ్చు. బ్లాక్ కాఫీ వాడుతూ ఉన్నారు, వాళ్ళకి స్పిర్లోనా ప్రమోట్ చేయొచ్చు. సో ఒక్కొక్క ప్రోడక్టు ఎవరైతే కస్టమర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ ప్రమోట్ చేయటం. సో ఉన్న వాళ్ళతోటి బిజినెస్ పెంచుకోవాలి, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉండాలి. కీప్ ఇంక్రీజ్ యువర్ కస్టమర్స్. మన పర్సనల్ పీవీ పెంచుకోవాలి అని అంటే త్వరగా మీరు 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకోవాలంటే కస్టమర్ బేస్ పెంచుకోవాలి. సో దిస్ ఈజ్ ద 4 weeks వర్క్ ఫస్ట్ మంత్. దీన్ని ఎవరైతే సేమ్ టీంలో డూప్లికేట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. సో అది డూప్లికేట్ అవ్వాలి అని అంటే మన నాలెడ్జ్ అనేది మనం పెంచుకుంటూ ఉండాలి. పుస్తకాలు కొంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ప్రొడక్ట్ ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలి, ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవాలి, మీటింగ్స్, సెమినార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ అవుతూ ఉండాలి. మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఫస్ట్ మంత్లో 1 day సెమినార్ అటెండ్ అవ్వాలి. అది ఇండియాలో ఎక్కడ జరిగినా కానీ అటెండ్ అయ్యే విధంగా ఉండాలి. సో మీరు వచ్చి 1 month అయింది అని అంటే ఖచ్చితంగా ఒక సక్సెస్ సెమినార్ అటెండ్ అవ్వాలి. ఎవరైతే ఫస్ట్ మంత్లో ఒక 1 day సెమినారు, ఒక సక్సెస్ సెమినారు అటెండ్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ 3 monthsలో సేల్స్ మాస్టర్ అవుతారు. సో బిజినెస్‌కి సంబంధించినటువంటి వీడియోస్ చూడటం. దానికోసం మీకు అఫీషియల్ వీడియోస్ కావాలి అంటే ఛానల్ అటామీని యూజ్ చేసుకోవచ్చు. ఛానల్ అటామీ అని చెప్పేసి యాప్ ఉంది, వెబ్‌సైటు ఉంది. లేదా కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మీ గ్రూప్ ఏదైతే ఉందో, మీ గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవ్వాలి. లైక్ ఇప్పుడు మన గ్రూప్ చూసుకుంటే ఏటీఎం గ్రూప్, అటామీ టీమ్ మాస్టర్స్ గ్రూప్. మనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాసు బొమ్మడి అని. సబ్స్క్రైబ్ చేసుకోవటం, మన టీమ్ మెంబర్స్‌ని సబ్స్క్రైబ్ చేయించటం. ఫేస్‌బుక్ ఉంది, ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అటామీ హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అని. మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పటినుంచి ఉన్నటువంటి డేటా మొత్తం యాక్సెస్ చేయొచ్చు. మీకు ప్లాన్ కావాలన్నా ఉంటుంది, ప్రొడక్ట్ పీపీటీలు కావాలన్నా ఉంటాయి, ప్రమోషన్ పిక్చర్స్ కావాలన్నా ఉంటాయి, టెస్టిమోనీస్ కావాలన్నా ఉంటాయి. ఎవ్రీథింగ్ అక్కడ ఉంటుంది. సో ఇన్‌స్టాగ్రామ్ ఉంది, దానికి మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఎవరినైతే అప్‌లైన్‌గా సెలెక్ట్ చేసుకున్నారో అతని నుంచి మీకు వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయా లేదా? సో అతని బ్రాడ్‌కాస్ట్ గ్రూప్‌లో మీరు యాడ్ అవ్వచ్చు. ఇవి కంపెనీయి ఉన్నాయి, గ్రూప్ లీడర్స్‌వి ఉన్నాయి. మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ప్రతి ఒక్కరు కూడా కంపెనీవి కనెక్ట్ అవ్వండి, మీ గ్రూప్ లీడర్‌వి కూడా కనెక్ట్ అవ్వండి. సో మీ యాక్టివ్ అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో అతనితోటి కనీసం రోజుకు ఒక్క నిమిషం అన్నా మాట్లాడాలి. ఒక్క నిమిషం మీరే కాల్ చేయాలి. అప్‌లైన్‌కి చాలా టీమ్ ఉంది. అప్‌లైనే నాకు కాల్ చేస్తే మాట్లాడాలనంటే జరగదు. సో మీరు అప్‌లైన్‌కి కాల్ చేసి మాట్లాడాలి. మీ రిలేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్లానే కమ్యూనికేట్ ఆల్ యువర్ పర్సనల్ స్పాన్సర్స్. మీరు పర్సనల్‌గా మీ టీమ్‌లో ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి రెగ్యులర్‌గా కాల్స్ చేస్తా ఉండాలి. అది మీ టీము. మీ ద్వారా వాళ్ళు బిజినెస్‌లోకొచ్చారు. మిమ్మల్ని నమ్మి వాళ్ళు బిజినెస్‌లోకి రావటం జరిగింది. సో మీ డౌన్ లైన్స్‌లో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, సిస్టమ్‌ని ఫాలో అవుతున్నారో వాళ్ళని గూడా మీరు కమ్యూనికేట్ చేస్తా ఉండాలి. సో అంటే మన ద్వారా మన టీమ్‌లోకి వచ్చిన వాళ్ళే కాకుండా వాళ్ళ ద్వారా ఇంకెవరో వచ్చుంటారు. వాళ్ళు త్వరగా 3 లాక్స్ పీవీ చేస్తుంటారు, 7 లాక్స్ పీవీ చేస్తుంటారు, లేకపోతే సేల్స్ మాస్టర్ అవుతా ఉంటారు, లేకపోతే ఎడ్యుకేషన్ సెంటర్ పెడదామని ఆలోచనతో ఉంటారు. రకరకాలుగా ఉంటారు. సో అటువంటి యాక్టివ్ డౌన్ లైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కమ్యూనికేట్ చేస్తానే ఉండాలి. సో ఈ పనులన్నీ కూడా 100 డేస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్‌గా సేల్స్ మాస్టర్ అవుతారండి. ఇది ఫస్ట్ టార్గెట్‌గా పెట్టుకోవాలి. ఏ టార్గెటు లేకుండా మనం వర్క్ చేయాలి అనంటే ఏమీ జరగదు.
సో టార్గెట్ యువర్ సెల్ఫ్. కంపెనీ ఏమీ టార్గెట్ ఇవ్వలేదు. మీకు మీరుగా సెల్ఫ్‌గా టార్గెట్ పెట్టుకోండి. సో మినిమమ్ 100 డేస్ ఈ వర్క్ ఎవరైతే ఫాలో అవుతారో, డూప్లికేట్ చేయగలుగుతారో వాళ్ళేమవుతారంటే సేల్స్ మాస్టర్ అవుతారు. సేల్స్ మాస్టర్ అవ్వాలి అంటే మన పర్సనల్ పీవీ 7 లాక్స్ అవ్వాలి. సో ఈ పని కంటిన్యూగా మనం చేయగలిగితే మనం వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, ఆటోమేటిక్‌గా మనం ట్రైనింగ్స్ అటెండ్ అయినప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఆ ప్రొడక్ట్ మనకు వాడాలి అనిపిస్తది. అట్లా అనిపించిన వాటిల్లో 4 ఒకటన్నా మనం కొనుక్కుంటాం, వాడతాం. సో మనం ఎన్ని ప్రొడక్ట్స్ అయితే వాడగలుగుతామో అంతమంది కస్టమర్స్‌ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతాం. సో ఈ రెండిటి ద్వారా ఏమవుతుందనంటే మన పర్సనల్ పీవీ అనేది ఖచ్చితంగా 100 డేస్ లోపు 7 లాక్స్ అయిపోతది. సో అప్పుడు మనల్ని పర్సనల్‌గా స్పెషల్ ఏజెంట్ అంటారు. లెఫ్ట్ సైడ్ గ్రూప్ నుంచి, రైట్ సైడ్ గ్రూప్ నుంచి 25 లాక్స్ పీవీ, 25 లాక్స్ పీవీ చేయగలిగేటువంటి టీమ్‌ను, కస్టమర్స్‌ను మనం తయారు చేసుకోగలుగుతాం. సో ఆ పని 15 రోజులలో గనక చేయగలిగితే టార్గెట్ పెట్టుకొని సేల్స్ మాస్టర్ అవుతాం. సేల్స్ మాస్టర్ అయితే రూ. 30,000 అప్రాక్సిమేట్‌లీ బోనస్ వస్తది. 32,000కు పైగా జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ టైమ్ సేల్స్ మాస్టర్ అయితే రూ. 27,400 ప్రొడక్ట్‌లు ఎంఓఎం ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు. సో సేల్స్ మాస్టర్ అనేటువంటి సర్టిఫికేటు, స్టేజ్ మీద రికగ్నైజేషన్ ఇవన్నీ గూడా రావటం జరుగుతా ఉంది. సో దీనికి 100 డేస్ టార్గెట్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు టార్గెట్ పెట్టుకుంటారో అది 110 డేస్‌కో, లేకపోతే 120 డేస్‌కో, లేకపోతే 90 డేస్‌కి గూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. టార్గెట్ లేకుండా వర్క్ చేస్తే జరుగుతా ఉంటది. ఎన్ని సంవత్సరాలైనా జరుగుతానే ఉంటది. సో టార్గెట్ యువర్ సెల్ఫ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే సక్సెస్‌కి సేల్స్ మాస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆటో సేల్స్ మాస్టర్ అవ్వటం మీద కాన్సంట్రేషన్ చేయాలి. సో మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 10,000 పీవీ కంప్లీట్ చేసుకోవటం. తర్వాత లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని స్పాన్సర్ చేయటం. వాళ్ళ ద్వారా సేమ్ ఇద్దరిద్దరు వచ్చేటట్లుగా టీమ్‌ని తీసుకెళ్లటం. సో ఇది డూప్లికేట్ చేసుకుంటూ ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ చేసుకొని ఒక 5 లెవెల్స్ మీరు కంప్లీట్ చేయగలిగారంటే మీకు జనరల్ కమిషన్ రావటం స్టార్ట్ అవుతది. ఒక 10 లెవెల్స్ మీరు కంప్లీట్ చేయగలిగారు అనంటే మీరు సేల్స్ మాస్టర్ అవుతారు. సో ఈ పిక్చర్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని దీన్ని మనం ఫాలో అవ్వగలిగితే చాలు. ఈజీగా సేల్స్ మాస్టర్ అయిపోవచ్చు. ఈజీగా మంచి ఇన్‌కమ్స్ తీసుకునేటువంటిది ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్స్ రావడం అనేది జరుగుతా ఉంటుంది. సో అటామీ అనేది ఒక గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ. నాకు తెలిసి నా కెరియర్‌లో నేను చూసిన వాటిల్లో ద హ్యాపీయెస్ట్ ప్రాజెక్ట్ ఫర్ బెటర్ లైఫ్. ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయటానికి నిజంగా సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అని జెప్పేసి నేనైతే ఫీల్ అవుతున్నా. సో అది మీరు కూడా నిజము అనుకుంటే టీమ్‌లో జాయిన్ అవ్వచ్చు. దాన్ని నిజం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే అది నిజము అని ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకుంటామో, ఇక్కడ అబ్రహం హిక్స్ గారు ఒక కొటేషన్ చెప్తా ఉన్నారు. ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ కన్‌స్పైరింగ్ టు గివ్ యూ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్. ఈ విశ్వం మొత్తం కూడా అంటే యూనివర్స్ మొత్తం కూడా మనం ఏదైతే నిజంగా కావాలని కోరుకుంటున్నామో అది ఇవ్వటానికి కుట్ర చేస్తా ఉంది. సో మనమే కోరుకుంటున్నామా లేదా? నిజంగా మీరు బలంగా కోరుకున్నది ఏదైనా సరే, వాటెవర్ ద థింగ్ అది మంచి గావచ్చు, చెడు గావచ్చు. ఖచ్చితంగా మీరు దాన్ని పొందగలుగుతున్నారు. మీ లైఫ్ ఇప్పటివరకు జరిగినవన్నీ గూడా చూడండి. ఇన్ని సంవత్సరాలు ఏదైతే జరిగినాయో అవన్నీ గూడా చూడండి. ఎక్సెప్ట్ మన పేరెంట్స్. మిగిలినవన్నీ కూడా మనం కావాలని కోరుకున్నవే జరిగుంటాయి. మీరు కావాలని కోరుకున్నది అది మంచి గావచ్చు, చెడు గావచ్చు, ఖచ్చితంగా జరిగి తీరుతది. సో, ఆ కోరుకోవడం అనేది ఇంపార్టెంట్. సో, యూనివర్స్ మనం కోరుకున్నది ఇవ్వటానికి రెడీగా ఉంది. మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలని బలంగా కోరుకుంటే, దానికి కావాల్సినటువంటి 4,096 మంది సేల్స్ మాస్టర్‌లని మీకోసం రెడీ చేసి పెట్టింది. మీరు కోరుకుంటే వాళ్ళు మీకు కనెక్ట్ అవుతారు. ఆర్ యూ రెడీ టు టేక్? మీరు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా
ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఎస్ సార్, నేను సిద్ధంగా ఉన్నాను అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. గ్రేట్, గ్రేట్. సో సెషన్ అంతా కూడా విన్నర్ అయితే. వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ రెడీగా ఉందండి. అయితే దీనికోసం మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకోవాలి. లేదా మనమన్నా ఒక టీమ్‌లో జాయిన్ అవ్వాలి. మీకు మీరుగా ఒక టీమ్‌ని ఫార్మ్ చేసుకుంటారా? లేదా ఒక టీమ్‌లో మీరు జాయిన్ అవుతారా? ఎప్పుడైతే టీమ్‌గా మనం ఉంటామో ఆ టీమ్‌గా అందరూ కూడా సక్సెస్ అవుతారు. లేదు నేను ఒక్కడినే చేస్తాను అనంటే మహా అయితే మీరు మీ 24 లక్షల పీవీ కంప్లీట్ చేసుకుంటారు. మీకు జనరల్ కమిషన్ రావాలన్నా మినిమమ్ ఇద్దరు టీమ్ కావాలి. సో అలోన్ వీ కెన్ డూ సో లిటిల్. చాలా తక్కువ మాత్రమే మనం చేయగలుగుతాం. టుగెదర్ వీ కెన్ డూ సో మచ్. దేర్ ఈజ్ నో లిమిట్. మీరు ఇంపీరియల్ మాస్టర్ కావచ్చు. మీ టీమ్‌లో వందలు, వేలు, లక్షలు, కోట్ల మందిని ఇంపీరియల్ మాస్టర్ చేయొచ్చు. ఎప్పుడు అనంటే టీమ్‌గా ఉన్నప్పుడు. సో ఇదంతా కూడా రికార్డ్ చేసుంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాం. బట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయటం కోసం అందరూ కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి లీడర్సే, పాత వాళ్ళే కాబట్టి సో దీన్ని అర్థం చేసుకుంటారనేటువంటి ఉద్దేశ్యంతో ఇంత టైం తీసుకొని చెప్పడం జరిగింది. నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్ మెంబర్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దాని ద్వారా తక్కువ శ్రమతోటి ఎక్కువ రిజల్ట్ పొందటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.